హైదరాబాద్ లో బయటపడ్డ భూ కుంభకోణంలో రెవెన్యూ అధికారుల ఇళ్లపై దాడులు ముమ్మరం చేసింది ఏసీబీ. హెచ్ఎండీఏ పరిధిలోని సబ్ రిజిస్టర్ల ఇళ్లలో వరుస దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ టీఎన్జీఓ ప్రెసిడెంట్ సయ్యద్ ముజీబుల్లా ఇంటిపై దాడులు చేసిన ఏసీబీ అడ్డగోలుగా రిజిస్ట్రేషన్స్ చేసినట్లుగా గుర్తించింది. ప్రస్తుతం వల్లభనగర్ లో ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ముజీబుల్లా ఇంటి నుండి ఆస్తి పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకాలతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలో వెలుగు చూసిన భూ అక్రమాలపై ఇప్పటికే 3 సబ్ రిజిస్ట్రార్స్ పై వేటు వేసింది సర్కార్. హైదరాబాద్ లో బయటపడ్డ భూ కుంభకోణంలో రెవెన్యూ అధికారుల ఇళ్లపై దాడులు ముమ్మరం చేసింది ఏసీబీ. హెచ్ఎండీఏ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో వరుస దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ టీఎన్జీఓ ప్రెసిడెంట్ సయ్యద్ ముజీబుల్లా ఇంటిపై దాడులు చేసిన ఏసీబీ అడ్డగోలుగా రిజిస్ట్రేషన్స్ చేసినట్లుగా గుర్తించింది. ప్రస్తుతం వల్లభనగర్ లో ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ముజీబుల్లా ఇంటి నుండి ఆస్తి పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకాలతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాజధానిలో వెలుగు చూసిన భూ అక్రమాలపై ఇప్పటికే 3 సబ్ రిజిస్ట్రార్స్ పై వేటు వేసింది ప్రభుత్వం. ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న ఈ ముజీబ్ రిజిస్ట్రేషన్ శాఖలో మాస్టర్ మైండ్ అని పేరు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎలాంటి పనున్నా, ఎంత కష్టమైన సెటిల్మెంట్ అయినా చేస్తాడని పేరు. ఈ 2 జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చిన వివాదాస్పద కేసుల్లో మెజారిటీ ఈ ముజీబుల్లా తీసుకొచ్చినవే అంటారు. రెవెన్యూ మంత్రి తన అత్యంత సన్నిహితమని నమ్మించడంతో తన పని ఈజీ చేసుకున్న ఈ ముజీబ్ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశాడు. అందరికీ వాటాలు పంచి రిజిస్ట్రేషన్ శాఖలో తన పట్టు నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఓవైపు రెవెన్యూ మంత్రి పేరు వాడుకోవడమే కాకుండా మరోవైపు టీఎన్జీఓ ట్యాగ్ కూడా బీభత్సంగా వాడేశాడు. ప్రస్తుతం టీఎన్జీఓ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఈ ముజీబ్. అదే అతని ఆయుధం. సంఘాన్ని అడ్డు పెట్టుకుని చెలరేగిపోయాడు. ఎవరైనా అడ్డు చెబితే ఉద్యమంలో ఎంతో చేశాను, ఈ మాత్రం పని చేయవా అంటూ బెదిరిస్తాడని ప్రచారం ఉంది. దీంతో టీఎన్జీఓ రాష్ట్ర నేతలు ముజీబ్ కు అడ్డు చెప్పలేకపోయారు. 2 జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులను తన గుప్పెట్లోకి తీసుకున్న ఈ ముజీబ్ ది రిజిస్ట్రేషన్ శాఖలో చిన్న పోస్టు. ఎప్పుడు ఆఫీసుకు వెళ్లడని ఆ శాఖలో ఉద్యోగులే చెబుతూ ఉంటారు. అదేమని అడిగితే మళ్లీ టీఎన్జీఓ నాయకుడిని అంటూ దబాయిస్తాడు. మరో విచిత్రం ఏమిటంటే ముజీబ్ పనిచేసేది రంగారెడ్డి జిల్లాలో, టీఎన్జీఓ అధ్యక్షుడు మాత్రం హైదరాబాద్ జిల్లాకు. భూ వివాదాలను సెటిల్ చేయడంలో ముజీబ్ స్టైలే వేరు. నాంపల్లిలో ఉద్యోగ సంఘానికి ప్రభుత్వం ఇచ్చిన ఆఫీసే ఈయనగారి దందాలకు అడ్డా. హైదరాబాద్ లోని ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ముజీబ్ తన మనిషిని పెట్టుకున్నాడు. నాంపల్లి ఆఫీసులో కూర్చుని డైరెక్షన్స్ ఇస్తూ వ్యవహారం నడిపిస్తూ ఉంటాడు. రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎవరైనా మాట వినకపోతే టీఎన్జీఓ లీడర్నంటూ బెదిరిస్తాడంటారు. రోజు ఆఫీస్కు 20 కాస్ట్లీ కార్లు వచ్చి వాళ్తాయంటే ఈయనగారి సెటిల్మెంట్ల తీరే రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చంటారు సహచర ఉద్యోగులు. రెండు జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖలపై పట్టు. దీంతో ఉద్యోగ సంఘం నాయకుడి నుంచి పొలిటికల్ లీడర్ గా మారాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యేందుకు అవసరమైనంత డబ్బు కూడా కూడబెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈలోపే రిజిస్ట్రేషన్ శాఖ మీద ఏసీబీ దాడులతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఇంకా ఇలాంటి వారు రిజిస్ట్రేషన్ శాఖలో చాలా మంది ఉన్నట్లుగా సమాచారం. మియాపూర్ భూ కుంభకోణం తర్వాత ఇలాంటి వారి చిట్టా బయటపడుతోంది. హైదరాబాద్ లో బయటపడ్డ భూ కుంభకోణంలో రెవెన్యూ అధికారుల ఇళ్లపై దాడులు ముమ్మరం చేసిన ఏసీబీ. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సోంగోపాల్ రెడ్డి తెలుసుకుందాం. సోంగోపాల్, రెవెన్యూ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయా? ఎవరి ముజీబ్ ఒక చిన్న స్థాయి ఉద్యోగి ఇంత చెలరేగుతున్నా కూడా ఎందుకు చూసి చూడనట్లుగా వ్యవహరించింది రెవెన్యూ శాఖ? ప్రస్తుతం ముజీబ్ ఒక సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి. ఆయనకు 1-2 రోజుల క్రితమే
సబ్ రిజిస్టార్ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. అయితే గత 3 సంవత్సరాలుగా ముజీబ్ చేస్తున్న ఆగడాలకు అంతే లేదని చెప్పాలి. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో వివాదాస్పద భూములన్నీ రిజిస్ట్రేషన్ అయిన వాటిలో అన్ని కూడా ముజీబ్ ద్వారానే వచ్చాయన్నది ఇప్పుడు విచారణలో తేలుతుంది. ఇవాళ ముజీబ్ ఇంటిపై దాడులు జరిగాయి. అక్కడ అతనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు. ముఖ్యంగా అతను సంపాదించిన ఆస్తుల వివరాలన్నీ కూడా డాక్యుమెంట్లన్నీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేశారు, ఎక్కడెక్కడ ఎంతెంత అమౌంట్ ఇతనికి చేరింది, ఇతనితో పాటు ఎంతమంది మధ్యవర్తులుగా ఈ పెద్ద కుంభకోణాలు చేశారని దానికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకున్నారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘ నాయకుడిగా చెప్పుకుంటూ ప్రతి ఆఫీస్ లో బెదిరించడం, ప్రతి ఆఫీస్ లో తనకంటూ ఒక మనిషిని పెట్టుకుని అక్కడ వ్యవహారాలు నడిపించడం ఇతని స్టైల్. అతని ప్రస్తుతం పనిచేస్తున్న అతను రంగారెడ్డి జిల్లాలో, కానీ హైదరాబాద్ టీఎన్జీఓ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగుతున్నారు. ఉద్యోగ సంఘ నాయకులు కూడా దీనిపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఈ అక్రమాలకు పాల్పడిన ఇప్పటి వరకు మనం ఏమీ అనలేకపోయినాం. ఉద్యోగ సంఘం నేను ఉండడం వల్ల సంఘానికి చెడ్డ పేరు వస్తుందని ఉద్యోగ సంఘ నాయకులు ప్రస్తుతం భయపడుతున్నారు. అతను సంఘం నుంచి బయటకు పంపించేయడమా, ఇప్పటికే ఏసీబీ దాడులు కూడా జరిగాయి కాబట్టి దీని విషయాన్ని ఒక స్పష్టత తీసుకోవాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం భావిస్తుంది. అంటే సోంగోపాల్, నిన్న ఓఎస్డి జాన్ వెస్లీ, ఈ రోజు చూస్తే ముజీబుల్లా, అంటే రెవెన్యూ శాఖలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇంకొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ సోదాల్లో? సబ్ రిజిస్టార్లు వాళ్ళపై దాడులు చేసిన సమయంలో వాళ్ళ అక్కడ దొరికినటువంటి సమాచారాన్ని బట్టి వీళ్ళ వెనక ఉన్న సూత్రధారులు ఇప్పుడు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా జాన్ వెస్లీ రెవెన్యూ శాఖ మంత్రి పేసీలో ఓఎస్డీగా ఉంటూ ఈ అక్రమార్కులందరికి కూడా ఆయన అండగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సబ్ రిజిస్టార్ సస్పెండ్ అయిన 3 సబ్ రిజిస్టార్లు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే దాంట్లో వాటాలు ఎవరెవరికి చేరాయన్న దాన్ని సమాచారం సేకరణలో భాగంగా ఈ జాన్ వెస్లీ ఓఎస్డీ కావచ్చు, అలాగే ముజీబ్ టీఎన్జీఓ నాయకుడిగా చలామవుతున్న ముజీబ్ చేస్తున్న అక్రమాలను అధికారులు ఈ సోదాలు చేస్తున్న సమయంలోనే వీళ్ళ గురించిన సమాచారం బయటపడింది. ఒక చిన్న స్థాయి ఉద్యోగిగా ఉంటూ ఇన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈయన అధికారం చెలాయించడం, అలాగే రోజు కూడా అతని ఆఫీస్ కు వచ్చిపోతున్న కాస్ట్లీ ఇంపోర్టెడ్ వాహనాలు, వీటన్నిటినీ సమాచారం సేకరించినప్పుడు అధికారులు కూడా దిమ్మ తిరిగేలా వాళ్ళకి సమాచారం వచ్చింది. వాళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న స్థాయి ఉద్యోగి ఇంత తక్కువ టైంలో ఇన్ని ఆస్తులు ఎలా కూడగట్టారు? వల్లాపూర్ నగర్ అనే ఒక ఎవరికి తెలియని ఒక ఏరియాలో ఇతను సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అక్కడ అసలు ఆఫీస్ కు వెళ్ళడనే కంప్లైంట్లు ఉన్నాయి. రోజు ఏఎన్జీఓ ఆఫీస్ కూర్చోడం, అక్కడ ఈ సెటిల్మెంట్ దందా నడిపించడం, ముఖ్యంగా ప్రభుత్వ భూములు డిస్ప్యూట్ లో ఉన్న భూముల్ని రిజిస్టర్ చేయించడం, ముఖ్యంగా సబ్ రిజిస్టార్లకు అవసరమైనంత సమకూర్చడం, ఆ తర్వాత సెటిల్మెంట్ చేసి పంపించాడు. ఇది ఇతని మొత్తం బిజినెస్ గా అధికారులు గుర్తించారు. ఆస్తులు ఇప్పటికే చాలా ఆస్తులు గుర్తించారు. రేపు కూడా ఈయనకు సంబంధించిన ఆస్తుల పైన ఇళ్ల పైన దాడులు నిర్వహించే అవకాశం కల్పిస్తుంది. అంటే సోంగోపాల్, ఎలా చూడొచ్చు రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, అంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఈ స్థాయిలో చెలరేగిపోయి ఈ స్థాయిలో అవినీతికి పాల్పడితే అసలు ఈ శాఖలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది కదా? చాలా క్లియర్ గా మీరు చెప్పింది వాస్తవం. ఇన్ని రోజులు ప్రభుత్వం చూసి చూడన్నట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఇంత పెద్ద స్థాయిలో భూ స్కామ్లు చేయడానికి కారణమైందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి దీనిపై పూర్తి స్థాయి పట్టు లేకపోవడం వల్లే ఓఎస్డీ లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారం చెలాయించడం, మిగిలిన అక్రమార్కులకు అండ ప్రభుత్వ శాఖలోనే, రెవెన్యూ శాఖలోనే దొరకడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఐజీ లాంటి హోదా స్థాయిలో వ్యక్తులు ఉన్నారు, ఆ హోదాలో పదవుల్లో ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ గా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్ళాలి, తనిఖీలు చేయాలి, రెగ్యులర్ గా పర్యటన చేయాలి. కానీ వాళ్ళు ఆఫీస్ లోనే, హైదరాబాద్ ఆఫీస్ లోనే కూర్చొని ఉండడం, ఈ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు చెలరేగిపోయారని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ సోంగోపాల్.